మారుతి సుజుకి బ్రెజా ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్ అనమాట. ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు, చాలా వరకు మారుతి సుజుకి బ్రెజా స్పై అయింది. ఈరోజు మేజర్ 2 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ ప్రీవియస్గా ఇంజన్ పైన అయితే అప్డేట్ ఇచ్చున్నా, ఇంజన్ పైన కూడా ఇప్పుడు ఒక కన్ఫర్మ్ అప్డేట్ పాత దాంతో కంపేర్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అనదర్ మేజర్ అప్డేట్ కూడా బ్రీజాకి సంబంధించి ఈరోజు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. అండ్ ఇంకా చాలా విషయాలు బ్రీజాకి సంబంధించి మాట్లాడుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో రీసెంట్గా మీరు నోటీస్ చేయొచ్చు, యూట్యూబ్లో కూడా సో చాలా హవా అయితే నడుస్తుంది బ్రీజాకి సంబంధించి. ఆల్రెడీ చాలా వరకు స్పై అయితే అయింది. ఒక్కసారి మీరు స్పై వీడియోస్ కావాలంటే ఒక్కసారి నోటీస్ చేయొచ్చు యూట్యూబ్కి వెళ్ళి. ఇప్పుడు మనం బ్రీజా గురించి మాట్లాడుకున్నట్టయితే 2026కి సో మేజర్ చేంజెస్ అయితే డిస్కస్ చేద్దాము. అంతకంటే ముందు మనకి చేంజెస్ ఏంటంటే అలైవీల్. సో అలైవీల్ మీరు అంటే రీసెంట్గా స్పై అయిన మీరు ఆ ఫొటోస్ కానీ లేకపోతే ఆ వీడియో కానీ నోటీస్ చేసినట్టయితే, మనం డీకోడ్ చేసినట్టయితే అలైవీల్ అనేది మీరు కొత్తగా నోటీస్ చేయొచ్చు, కొత్త బ్రీజాకి సంబంధించి 2026. అట్ ద సేమ్ టైం ఫ్రంట్ గ్రిల్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. సో మీరు ఒక్కసారి ఇక్కడ నోటీస్ చేసినట్టయితే ఆల్రెడీ బ్రీజాకి సంబంధించి ఆ స్టాండ్స్ కానీ లేకపోతే ఆ రోడ్ ప్రెజెన్స్ కానీ ఆ మస్క్యులర్ ఫీలింగ్ కానీ ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఈవెన్ కొత్త ఏదైతే ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయిందో దీని పరంగా ఇంకా చాలా ఉందన్నమాట. సో చాలా మంది లవర్స్ ఉన్నారు బ్రీజాకి సంబంధించి. సో మీరు ఆల్రెడీ లవర్ అయితే బ్రీజాకి సంబంధించి ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. కమింగ్ వీడియోస్ లేదా అప్డేట్స్ బ్రీజాకి సంబంధించి చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతున్నాయి కాబట్టి అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు సంబంధించి బ్రీజాకి ఆల్రెడీ చాలా లవర్స్ ఉన్నారు. దీని యొక్క మస్కులర్ లుక్ కానీ ఆల్రెడీ దీని యొక్క ప్రెజెన్స్ కానీ అట్లానే ఉంది. సో మేజర్గా చేంజెస్ అయితే చేస్తే ఒకవేళ బాగుంటే ఓకే, పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తే ఓకే. అదే నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తే ఆల్రెడీ ప్రీవియస్ సేల్స్ కానీ లేకపోతే ప్రీవియస్ మీలాంటి లవర్స్ ఉన్న వాళ్ళు మళ్ళీ డిసప్పాయింట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే మనకి ఫ్రంట్కి సంబంధించి గ్రిల్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కంప్లీట్గా చేంజెస్ ఏం లేవు, అంటే మేజర్గా చేంజెస్ ఏం లేవు. లైక్ హెయిర్ కట్ లాగా, సో మనకి చిన్న చిన్న పార్టీ ట్యూనింగ్ లాగా అంటాం కదా, సో అట్లా కంప్లీట్గా చేంజ్ చేయకుండా లైట్గా చేంజెస్ అయితే అయ్యి ఇప్పుడు మన కొత్త బ్రీజాకి సంబంధించి అయితే వస్తుందన్నమాట అప్డేట్స్కి సంబంధించి. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పినట్టు మైనర్ చేంజెస్. సో మేజర్ చేంజెస్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే రాబోతుంది అనమాట ఆ బ్రీజాకి సంబంధించి. అట్ ద సేమ్ టైం 1.2 లీటర్ టర్బో ఇంజన్. సో ఇక్కడ మనం నోటీస్ చేసినట్టయితే టర్బో ఇంజన్ గానే ఆల్రెడీ మనకి 6 స్పీడ్ మనకి ట్రాన్స్మిషన్ ఎట్లాగా ఉంటుంది. కాకపోతే ఇంకొంచెం ఇక్కడ క్లారిటీ రావాల్సింది ఏంటంటే 1.5 లీటర్లో కూడా మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఏమైనా ఇచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే ఓన్లీ టర్బో వరకే స్టిక్ ఆన్ అవుతుందా, లేకపోతే రెండుట్లో ఇస్తుందా, ఇది అనేది కన్ఫర్మ్ కాలేదు. కాకపోతే 6 స్పీడ్ మనకి కన్ఫర్మ్గా ఉంది. సో ఇక్కడ మనం నోటీస్ చేసినట్టయితే ఒకవేళ 6 స్పీడ్ మనకి కన్ఫర్మ్ అయింది కాబట్టి ఖచ్చితంగా టర్బో ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇంతకుముందు కూడా ప్రీవియస్ వీడియో చేస్తున్నా నేను, దీనికి మేజర్గా చేంజ్ ఏంటంటే నా వీడియో పరంగా చెప్పేది 1 లీటర్ అక్కడ నేను టర్బో చెప్పి ఉన్నాను ప్రీవియస్ వీడియోలో, అంటే టర్బో కన్ఫర్మ్ కాకపోతే 1 లీటర్ అని చెప్పున్నాను. కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఉన్న అప్డేట్స్ ప్రకారం చూసినట్టయితే 1.2 లీటర్స్ ఇస్తుందన్న ఆ అప్డేట్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ కూడా కొంచెం కన్ఫర్మేషన్ చేయాల్సి ఉంది. ఎందుకు ఇక్కడ అంటే ప్రీవియస్గా మనం చూసుకున్నట్టయితే ఫ్రాంక్స్లో కూడా మనకి 1 లీటర్ టర్బోనే ఉంది. ఇప్పటి వరకు మారుతిలో 1.2 లీటర్ టర్బో ఇంజన్ అనేది లేదనమాట. సో ఇక్కడ మనకి ఈ 1 లీటరా 1.2 లీటర్ అనేది క్లారిటీ రావాలి. కాకపోతే మేజర్గా మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ 1.2 లీటర్ ఖచ్చితంగా ఇస్తారు అనేది. సో ఇక్కడ ఎగ్జైటింగ్ విషయం ఏంది 1.2 లీటర్కి సంబంధించి అంటే ఇక్కడ కూడా ఒక మీకు క్లారిటీ ఇవ్వాలి. ఇంతకుముందు ఉన్న 1.5 లీటర్ ఏదైతే ఉందో అది మంచి రిఫైన్మెంట్ ఉన్న ఇంజన్ బ్రీజాకి సంబంధించి, కాకపోతే అంత మజా వచ్చే ఇంజన్ కాదు. రెండిట్లో చాలా చాలా తేడా ఉంది, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. ఎందుకంటే ఈ 1.5 లీటర్ ఏదైతే రిఫైన్మెంట్ ఉందో బాగా వస్తుంది, స్మూత్గా వస్తుంది. ఈవెన్ హైవేస్ పైన 60 to 100 మీద మంచిగా క్రూజ్ చేయొచ్చు, వెళ్ళిపోతుంది. కాకపోతే అంత పవర్ అంటే మీకు అంత ఎగ్జైట్మెంట్ అనిపించదు, అంత మజా రాదనమాట ఈ ఇంజన్ పరంగా. లైక్ ఓవర్టేకింగ్ కానీ కొంచెం మనం బగాన్స్తాం అంటాం కదా, అట్లా అనేది ఆ మజా రాదు 1.5 లీటర్. సింపుల్గా చెప్పాలంటే పవర్ అంతా ఉండదు. కాకపోతే ఇక్కడ 1 లీటర్ అంత మజా రాదు మళ్ళీ టర్బోలో. ఎందుకు అంటే ఆల్రెడీ ఫ్రాంక్స్లోనే మీకు 1 లీటర్ నోటీస్ చేయొచ్చు. కొంచెం పెద్ద బండి బ్రీజాకి సంబంధించి ఇక్కడ 1 లీటర్ పెట్టిన అంత మేజర్గా మనకు అంత మజా రాదని నా పర్సనల్ ఫీలింగ్. కాకపోతే ఎనీవే టర్బో వస్తుంది కాబట్టి ఒక
కొంచెం ఎగ్జైట్మెంట్. ఇప్పుడు 1.2 లీటర్ టర్బో అనేటప్పటికి ఇంకా చాలా చాలా ఓవర్ ఎగ్జైట్మెంట్ అనమాట. ఎందుకంటే పవర్ అనేది ఎక్కడైతే ల్యాగ్ అవుతుందో 1.5 లీటరా అది మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు 1.2 లీటర్. సో ఇప్పుడు కాంపిటీటర్స్కి ఒక మంచి జలక్ ఇచ్చినట్టు అవుతుంది. అది వెన్యూయే కావచ్చు, సోనెట్, నెక్సాన్, 3XO, ఈవెన్ కైలాక్ కూడా. సో ఇక్కడ మనకి చాలా వరకు కాంపిటీషన్ ఉంది. ఆల్రెడీ మారుతి సుజుకికి సంబంధించి మంచి రిఫైన్మెంట్ ఉన్న స్మూత్ ఇంజన్కి సంబంధించి పేరు ఉంది. ఇక్కడ మీరు 1.2 లీటర్ టర్బో తీసుకొస్తే ఆ పవర్కి సంబంధించి బ్రీజా ఇంకా ఇక్కడికి వెళ్ళిపోతుంది. కాంపిటీటర్స్ని కూడా చాలా వరకు బీట్ చేయడం కష్టం. సో ఇక్కడ చాలా వరకు ఎడ్జ్ వచ్చేస్తుంది 1.2 లీటర్ మనకి టర్బో కనుక ఇక్కడ ఇచ్చినట్టయితే బ్రీజాకి సంబంధించి. సో గుడ్ పవర్ వస్తుంది. ఈవెన్ ఓవరాల్గా మనకి హైవే పర్ఫార్మెన్స్ కూడా సో చాలా చాలా బెటర్గా ఉంటుందన్నమాట. అండర్ పవర్ అనేది మీకు ఎక్కడ కనిపించదు. ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటంటే మనకి ఇన్ఫోటైన్మెంట్కి సంబంధించి పెద్దది మీద నోటీస్ చేయొచ్చు అనమాట. ఈ స్పై అయిన ఏదైతే కొత్త బ్రీజాకి సంబంధించి అంతకుముందు సంథింగ్ 10 అట్లా ఉంటుంది, ఇప్పుడు 10 to 12 అట్లా మధ్యలో రేంజ్ అవుతుంది. కొంచెం మనకి పెద్దగా అయితే ఇన్ఫోటైన్మెంట్కి సంబంధించి చూడవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పి ఉన్నాను, అండర్ బాడీ సిఎన్జీ లైక్ విక్టోరియస్కి సంబంధించి. సో ఇప్పుడు మనకి సిఎన్జీ ప్రిఫర్ చేసే మంచి బూట్ స్పేస్ అయితే ఇందులో లభిస్తుంది. మళ్ళీ మనకి ఇక్కడ సిఎన్జీ టర్బో అనేది కన్ఫర్మ్గా మనకు తెలియదు అనమాట. అంటే సిఎన్జీ వేరియంట్ మనకి టర్బో ఇస్తుందా లేదన్నది. సో ఇప్పుడు ఇక్కడ సిఎన్జీ టర్బో కూడా కావాలంటే ఓన్లీ కంపెనీ ఉంది మనకి టాటాకి సంబంధించి, నెక్సాన్ అవైలబుల్గా ఉంది. ఈవెన్ మనకి అండర్ బాడీ సిఎన్జీ ఇస్తున్నది కాబట్టి బూట్ కూడా పెద్దగా అవుతుంది. ఈవెన్ మనకి 1.5 లీటర్ మంచి న్యాచురల్ యాస్పిరేటర్ ఏదైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఇంజన్ అది మంచిగానే మీకు సూట్ అవుతుంది. పవర్ అంత ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఒకవేళ మనకి పవర్ కూడా ఖచ్చితంగా మ్యాటర్, సిఎన్జీ కూడా కావాలంటే ఎట్లాగో టాటా మోటార్స్కి సంబంధించి నెక్సాన్ అయితే రెడీగా అవైలబుల్గా ఉంది. ఇక్కడ మాత్రం అంత కన్ఫర్మ్ లేదు, మేబీ రావచ్చు రాకపోవచ్చు, వచ్చే ఛాన్సెస్ అంతగా లేవు సిఎన్జీ విత్ టర్బో మారుతి సుజుకి బ్రీజాకి సంబంధించి. అండ్ ఇంకొకటి టాప్ వేరియంట్స్కి సంబంధించి బ్రీజా వెంటిలేటెడ్ సీట్స్ కూడా లైక్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అపోల్స్ట్రీ కూడా చాలా వరకు మంచిగా పెంచుతున్నారు. ఈవెన్ క్వాలిటీ కానీ ఈవెన్ ఇంకొంచెం మనకి ఇంటీరియర్స్కి సంబంధించి కొంచెం లైట్ ట్వీకింగ్స్ కూడా, అంటే ఇంటీరియర్స్కి సంబంధించి కొంచెం ఇష్యూ ఉంటుంది అనమాట. లైక్ అంత అప్ టు ద మార్క్ ఉండదని, అంటే యావరేజ్గా ఉంటుందని. సో ఇప్పుడు అక్కడ కొంచెం ట్వీకింగ్ చేసి ఇంకొంచెం బెటర్గా లైక్ టాప్ వేరియంట్స్కి సంబంధించి ఈవెన్ లో వేరియంట్స్ కూడా కొంచెం చేంజెస్ లైక్ చేయొచ్చు అనమాట. లైక్ మిడ్ వేరియంట్స్ లాగా మనకు ఆ ఫీలింగ్ అయితే రావచ్చు. చాలా వరకు కాంపిటీటర్స్ ఒక మంచి ప్రాపర్ ఫేస్ లిఫ్ట్సే కానీ లేకపోతే వాళ్ళ అప్డేట్సే కానీ ఇచ్చిన్నారు. బ్రీజా ఒకటే కొంచెం ల్యాగ్ అవుతుంది. సో ఇప్పుడు కనుక ఇంకొంచెం ట్వీకింగ్స్తో లైక్ ఇంజన్ కూడా ఇంకొంచెం ఇప్పుడు టర్బో ఇంజన్ ఆఫర్ చేసి ఇట్లా ఓవరాల్గా మనకు ఒక ప్రాపర్ ఫేస్ లిఫ్ట్ అని కాదు, కొంచెం మనకి అప్డేటెడ్ వర్షన్ 2026లో వస్తుంది కాబట్టి సో చాలా వరకు ఒక గట్టి పోటీ ఇవ్వడం అయితే గ్యారంటీ మారుతి సుజుకి బ్రీజా తరఫు నుంచి. సో ఇది వాళ్ళ వీడియో. ఇంకేమైనా మీకు అప్డేట్స్ కావాలంటే కూడా బ్రీజాకి సంబంధించి నాకు మీరు క్వశ్చన్ చేయొచ్చు కమెంట్స్లో, ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. కమింగ్ వీడియోస్ కూడా కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటుంది. ఇది వాళ్ళ వీడియో. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.